హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు వంటకము మినపవడలండి. మినపవడలు విత్ సాంబార్ కాంబినేషన్. మరి ఎట్లా చేసినానో ఒకసారి మీతోని షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనకు అలవాటు ఏంటంటే గుండు మినుములతోని మనం చేస్తాం కదా. నేను మరి ఇంట్లో అవైలబుల్ నాకు పొట్టుతోనున్న మినుములు అవైలబుల్గా ఉండే, సో దాన్నే ఓవర్ నైట్ సోక్ చేశాను. 3 times నీట్గా కడిగి ఓవర్ నైట్ సోక్ చేశాను. తర్వాత మార్నింగ్ దాన్ని పేస్ట్ కొట్టుకోకముందే నేను ఇలాగా ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిగడ్డలు మీడియం సైజువి, పచ్చిమిరపకాయలు ఒక 8, అలాగే ఉల్లిగడ్డలు ఒక 6, మీడియం సైజు ఉల్లిగడ్డలు 6 ఇలాగ చిన్న సైజులో కట్ చేసుకున్నాను. నేనైతే చాపింగ్ బోర్డ్ యూజ్ చేయలేదు. నేను చేతి మీదనే కట్ చేశాను కాబట్టి కొంచెం మందంగా వచ్చాయి. మీరు చాపింగ్ బోర్డ్ త్రూ చేస్తే సన్నగా వస్తాయండి. మరి అలాగా సన్నగా తరిగి పెట్టుకొని దాంతో నేను చూపించినాను కదా అల్లం ముక్క, దాన్ని తురిమేశాను. తర్వాత మినుములు పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, జీలకర్ర కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని, నాకు వాటర్ ఎక్కువైంది, మీరు కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి. హాఫ్ గ్లాస్ సరిపోతుందండి. దాన్ని కొట్టేశాక దాంట్లో ఈ ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలాగా నేనైతే పిసికేసాను. ఎందుకు అని అంటే నాకు సన్నగా రాలేదు. మీరు సన్నగా తరుగుంటే మాత్రం ఇంత మీరు మ్యాష్ చేసే అవసరం ఉండదు. సో ఇలాగ మిక్స్ చేసేసుకొని చేతికి కొంచెం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టుకొని చెయ్యి అద్ది, దాంట్లో అద్దిన చెయ్యి వాటర్ కొంచెము తడిగా ఉంటుంది కదా, దాంతో బాగా వేడైన ఆయిల్లో ఈ విధంగా ఈ మినప పేస్ట్ను నేను మధ్యలో హోల్ పెట్టేసి ఈ విధంగా వేసాను. ఆయిల్లో వేసి ఇలా కొంచెం కాలాక వీటిని ఇలా సపరేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే అతుక్కుపోతాయి. మరి నీట్గా ఓపిక్గా చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా కూడా చేయాల్సి ఉంటుంది, నూనె మసులుతుంటుంది కదా. సో ఈ విధంగా వీటిని మంచిగా 2 sides కాలేంత వరకు తిప్పి వేసుకుంటూ కాల్చాలి. మామూలుగా అయితే ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకుంటారు, నేను సోడా వేయకుండానే చేశానండి. మరి బాగానే వచ్చాయి నాకు. దీనికి కాంబినేషను టమాటా పచ్చడి లేదా పల్లీల పచ్చడి వేసుకొని తినేయచ్చండి. మరి ఈ విధంగా బాగా కాలాక వాటిని ఆయిల్లో నుంచి బయటికి తీసాను. ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయేంత వరకు అలాగా కాసేపు ఈ విధంగా ఎత్తి పట్టుకున్నాను. పట్టినప్పుడు ఆయిల్ అంతా ఏదైతే ఉంటుందో అదంతా మళ్ళీ కారి ఆ గిన్నెలోనే పడిపోతుంది. సో ఈ విధంగా వచ్చాయండి నా మినపవడలు. మరి వాటి కాంబినేషన్ సాంబార్, అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మరి ఏ విధంగా ఇలా కలిసిపోతాయి మనం కరెక్ట్గా వేయకపోతే. సో ఈ విధంగా కొంచెం పొట్టు మినపప్పు కాబట్టి, పొట్టు మినుములు కాబట్టి కొంచెం డార్క్ కలర్లో వచ్చింది. మామూలుగా అయితే గుండు మినపప్పు అయితే మనం హోటల్లో చూసిన కలరే వస్తుంది. ఇది కందిపప్పు 2 టీ కప్ గ్లాసెస్ వేసి కొంచెం జీలకర్ర, టమాటా 1 వేసి ఇలా పసుపు వేసి, ఒక చిటికెడు పసుపు వేసి ఇలా ఉడికేసాను. మరి ఉడికేసిన దాన్ని సరిపడే ఉప్పు వేసుకొని, నేను రుబ్బకం ముందే గంటతో అలా గంటనే మెత్తగా అయిపోయింది. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. అందులో వాటర్ తీసి పక్కకు వేసుకున్నాను. పక్కకు ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను పప్పులో వచ్చిన నీళ్ళు. అందులోనే చింతపండు కడిగి నానేసానండి. ఎక్కువ చింతపండు తీసుకోలేదు, టేస్ట్కి సరిపడేంత తీసుకొని అలాగే అవి కొంచెం వేడిగా ఉంటాయి కదా అని ఇలా నీళ్ళల్లోనే నానేసాను. ఈ విధంగా ఇన్ని ఉల్లిగడ్డలు అయితే అవసరం పడదు, 1 ఉల్లిగడ్డ సరిపోతుంది. ఇలాగా ఒక 6 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి వేసేసుకోవచ్చు. మరి అందులో కూరగాయ ఏమన్నా వేయాలి కాబట్టి సగం సొరకాయ ఉండింది, దాన్ని వేసాను. ఇంకా క్యారెట్, వేరే వెజిటేబుల్స్ అవైలబుల్ లేకపోతే దొండకాయలు వేసానండి. మామూలుగా బెండకాయలు వేస్తాం కదా, దొండకాయలు వేసాను.
ఈ విధంగా దాన్ని తాలింపు పెట్టుకున్నాను చూడండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాను, కారం ఏమన్నా తక్కువ అనిపిస్తుందని. సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి వెజిటేబుల్స్ నేను తాలింపులో వేసేసాను. వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్, నేనైతే సాంబార్లో అల్లం పేస్ట్ వేస్తాను, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఇది ఆప్షనల్. మరి బాగా వేగేంత వరకు పెట్టి దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, సాంబార్ పొడి ఇవన్నీ వేసేసి, చూస్తున్నారు కదా ఏ విధంగా, ఇవన్నీ వేసేసి చింతపండు నీళ్ళు పోసి ఉడికించుకున్నాను. కాస్త ఉడికాక ఈ సొరకాయ ప్లస్ దొండకాయ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికిచ్చానండి. చింతపండు నీళ్ళు పోసి ఉడికిచ్చేసాను. ఉడికిచ్చాక దాన్ని ఎత్తి పప్పులో కలిపేసాను. పప్పులో కలిపించి కొంచెం పప్పు, ఈ కూరగాయలు, ఈ మసాలా అంతా కలిసేంత వరకు కాసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక సాంబారు రెడీ అయ్యింది. కానీ మామూలుగా అయితే అందులో కొంచెం ఇంగువ కూడా వేశాను నేను. మామూలుగా అయితే మా అమ్మ నేర్పించినట్టయితే దాంట్లో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, ఒక చిన్న గడ్డ బెల్లము వేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ విధంగా నేను వడలకు కావాల్సిన సాంబారు రెడీ చేసుకున్నాను. ఈరోజు వంటకం మీకు నచ్చుంటుందని నమ్ముతున్నాను. సో కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద Pudis Kitchen. Thank you and once again happy Dasara.